ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం 225 కోట్ల నిధులు కేటాయిస్తూ చీఫ్ విడుదల చేయడంపై ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి క్షేత్రమైన బాసర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఎమ్మెల్యే కొనియాడారు. ముఖ్యమంత్రి స్వయంగా 2 సార్లు అధికారులతో సమీక్ష నిర్వహించి మాస్టర్ ప్లాన్ ఆమోదించారు. ఒకేసారి 225 కోట్లు విడుదల చేయడం ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర క్షేత్రానికి వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే సందర్భంగా ఆయన తన మనవడికి అక్షరాభ్యాసం చేయించడం విశేషమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బాసర ఆలయాన్ని పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఆలయం శిథిలావస్థకు చేరుతున్నా అప్పటి పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత నిధుల కేటాయింపు గత పాలకులకు ఒక కనువిప్పు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, సీనియర్ నాయకులు సాములి రమేష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల్ రాము మాట్లాడుతూ బాసర నిధుల సాధనలో ఎమ్మెల్యే రామారావు పటేల్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. అసెంబ్లీలో పదే ప్రస్తావించి ముఖ్యమంత్రిని కలిసి ఒప్పించడం వల్లే ఈ నిధులు మంజూరయ్యాయని వారు తెలిపారు. రేపు ఏప్రిల్ 6వ తేదీన మన బాసర అమ్మవారి క్షేత్రానికి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. దీనికి మన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు గత అసెంబ్లీలో బాసర క్షేత్రాన్ని మాస్టర్ ప్లాన్ అదేవిధంగా అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది. లేకపోతే భిక్షాటన చేసైనా బిచ్చం అడుక్కోనైనా ఆ బాసర టెంపుల్ అభివృద్ధి చేస్తానని తెలియజేయడం జరిగింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చి వెంటనే మన బాసర అమ్మవారి క్షేత్రానికి 225 కోట్లతో నిధులతో ఈ బాసర్ మాస్టర్ ప్లాన్ కి మన ఆమోదం తెలపడం జరిగింది. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు కార్యకర్తలకి అదే విధంగా ముదోల్ తాలూకా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి మన ముదోల్ తాలూకాను అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఏ పనిని కూడా మన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు పట్టు వీడని విక్రమార్కుల్లాగా మన ముందుకు సాగుతున్నారు కనుక రామారావు పటేల్ గారికి మనందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ నిధులు కేటాయించిన తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, వివేక్ గారికి, ప్రతి ఒక్కరికి నా బైసా టౌన్ కార్యకర్తల తరఫున, ముదోల్ తాలూకా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 6 ఏప్రిల్ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదువుల తల్లి సరస్వతి అమ్మ దర్శనానికి, అదేవిధంగా ఆయన మన్మడ అక్షరాభ్యాసానికి ఏదైతే టెంపుల్ శీతలావస్థలో ఉంది దానికి న్యూ మోడరైజేషన్ చేసి 225 కోట్లు రిలీజ్ చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారికి. టోటల్ ఎస్టిమేట్ ఏదైతే తనికెళ్ళ ఇంటిగ్రేటెడ్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఎస్టిమేట్ ఇచ్చారో 372 కోట్లతో ఈ ఆలయ పూర్తిగా క్యూ కాంప్లెక్స్ అనుకోండి, గోపురాలు అనుకోండి, అదేవిధంగా మహంకాళి టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్, ఆ టెంపుల్స్ అనుకోండి, అక్షరాభ్యాసం, క్యూ కాంప్లెక్స్, ఇవి అన్నిటికీ టోటల్ 372 కోట్లు జరుగుతాయని ఎస్టిమేట్ వేసిన తనికెళ్ళ డెవలప్మెంట్ కంపెనీ వాళ్ళు ఈరోజు రేపు ముఖ్యమంత్రి గారు 225 కోట్లు ఇమీడియట్ రిలీజ్ చేసి మా తెలంగాణ రాష్ట్రానికి అంటే దక్షిణ భారతదేశంలో ఏదైతే చదువుల తల్లి సరస్వతి అమ్మ టెంపుల్ ఉంది, ఏకైక టెంపుల్, దానికి అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి ఇచ్చిన 225 కోట్లకు మా ముదోల్ నియోజకవర్గ ప్రజలు నా తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముదోల్ నియోజకవర్గంలో తొలిసారిగా కాషాయ జెండా మీద ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రామారావు పటేల్ గారు గత తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటైనటువంటి బాసర పుణ్యక్షేత్రం జ్ఞాన సరస్వతి దేవస్థానానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి అప్పటి శాసనసభ్యులు నిర్లక్ష్యంతో అవి రిటర్న్ పోవడం జరిగిందో, రామారావు పటేల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆ నిధులు నేను తిరిగి సాధిస్తాను, నా హయాంలో నేను బాసర దేవస్థానానికి పునర్నిర్మాణానికి పనులు ప్రారంభిస్తాను, ఒకవేళ ప్రభుత్వం మంజూరు చేయకపోతే నేను బిచ్చం అడిగి చందా చేసైనా కానీ దేవస్థానాన్ని పునర్నిర్మిస్తామన్న ఏదైతే మాట మాట్లాడిండో ఆ మాటకు నిలబెట్టుకునే విధంగా ఈరోజు బాసర దేవస్థానం పునర్నిర్మాణానికి 220 కోట్ల జీవో మరియు 320 కోట్ల ప్లాన్ అప్రూవల్ సాధించిన ముదోల్ శాసనసభ్యులు
రామారావు పటేల్ గారికి భాజపా కార్యకర్తల తరఫున, శ్రేణుల తరఫున, ముదోల్ నియోజకవర్గ ప్రజల తరఫున మేమందరం కూడా గొప్పగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీరు అన్ని రంగాల్లో కూడా పట్టు వీడని విక్రమార్కులు లెక్క మీరు అనుకున్నటువంటి మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చుకుని ఈ 5 సంవత్సరాల కాలంలో ముదోల్ నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ. కేసీఆర్ ప్రభుత్వం 2014 శాసనసభలో అమ్మవారి గుడికి 100 కోట్లు కేటాయిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత 2016లో 50 కోట్లు నిధులు కూడా మంజూరు చేసి కలెక్టర్ అకౌంట్లో వేయడం జరిగింది. కానీ దురదృష్టం ప్రజలదా, బాసర ప్రజలదా. అప్పుడున్న నాయకుడు మన జిల్లా మంత్రిగా ఉండి మరియు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉన్న గుడిని కట్టుకున్నాడు. కానీ ఈ అమ్మవారి గుడిని భూమి పూజ చేసి వదిలేసింది. కానీ అమ్మవారు ఏది లేట్ అయినా ఆ గుడికి ఈరోజు పవార్ రామారావు పటేల్ గారి నాయకత్వాన ఏదైతే ప్రజాసేవలో ఉంటూ ప్రజాసేవ నా ధ్యేయమని చెప్పుకునే నాయకుడు కాబట్టి ఈయన పట్టుదలతో ఈరోజు దాదాపు 300 చిల్లర కోట్లతో పునర్నిర్మాణం చేయబడుతున్నది. కారణం ఏది ఏమైనా జరిగింది అమ్మవారి గుడికి మంచిదే, ఇప్పుడు ఉన్న ప్రజలకు కూడా మంచిదే. అప్పుడు 50-100 కోట్లతో ఏం కాకపోతుండే. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే శాసనసభలో లేవనెత్తిన మా ఎమ్మెల్యే మాటలకు గుర్తించి ఈనాడు జీవో తెచ్చి అటువంటి అమౌంట్ ను కూడా ఇవాళ జీవో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నిర్మాణం ఇంకా 1 year 1-2 yearల కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఏదైతే మా నాయకుడు తలుచుకుంటే ఏమన్నా అవుతుంది. మేము అపోజిషన్ లో ఉన్నా కూడా ఈ రోజు జిల్లాలో అతిపెద్ద ఫండ్స్ తెచ్చుకొని ఇరిగేషన్ గాని, ఎడ్యుకేషన్ గాని, మరి ఇప్పుడు ఇంటర్మీడియట్ స్కూల్ కూడా మనం ఒక 200 కోట్లతో ముదోల్లో స్థాపించుకుంటున్నాం. కాబట్టి ఏది ఏమైనా మా బాసర మండల వాసుల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా జిల్లా మంత్రి వివేక్ గారికి, మరి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు అందరు మంత్రులకు, దేవాదాయ శాఖ మంత్రులకు ప్రత్యేకంగా బాసర వాసుల తరఫున మరియు తాలూకా మండల వాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.